నా పేరు పావని. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఈ ఫాస్టింగ్ లో ఎర్లీ మార్నింగ్ లేవాలి, లేచిన తర్వాత 1 లీటర్ వాటర్ తాగాలి. వాటర్ తాగిన తర్వాత టాయిలెట్కి వెళ్ళాలి. టాయిలెట్ వెళ్ళిన తర్వాత ఎనీ ఎక్సర్సైజ్, యోగా ఎక్సర్సైజ్ లేదా ఏదైనా రిస్క్ వాక్ చేయాలి 1 అవర్. అది వీలు లేని వాళ్ళు మళ్ళీ వేరే టైంలో చేసుకోవచ్చు. పిల్లల్ని పంపించడం అది ఇది ఏదైనా పని ఉంటే. సెకండ్ టైము 1 అవర్ తర్వాత మళ్ళీ 1 లీటర్ తాగాలి. సెకండ్ టైము మళ్ళీ వాష్రూమ్కి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత గ్యాప్ ఇవ్వాలి. తర్వాత వాటర్ తాగిన దానికి ఫుడ్ తీసుకోవడానికి ఒక 20 మినిట్స్, వాటర్ తాగినాక 20 మినిట్స్ తర్వాతనే ఫుడ్ తినాలి. ఫుడ్ ఎప్పుడు తినాలి? బాగా ఆకలేసినప్పుడే తినాలి. ఆకలేసినప్పుడు తిన్నప్పుడు కూడా కడుపు నిండా మీరు ఏం తినాలి అనుకుంటే అది తినొచ్చు. తిన్న తర్వాత 2 అవర్స్ వరకు వాటర్ తీసుకోవద్దు. వాటర్ తాగిన తర్వాత 2 అవర్స్ వరకు వాటర్ తాగొద్దు. వాటర్ కూడా ఎలా తీసుకోవాలి? ఆల్రెడీ మనం దీంట్లో 4 లీటర్స్ వాటర్ తీసుకోమని సార్ చెప్పారు. 2 లీటర్స్ కంప్లీట్ అయినాయి, ఇంకా 2 లీటర్స్ ఉంటుంది. 2 లీటర్స్ వాటర్ ఫిల్ చేసుకుని పక్కకు పెట్టుకుని వన్ గ్లాస్ వాటర్ తాగుతూ అట్లా 2 లీటర్స్ మొత్తం డే మొత్తంలో 4 లీటర్స్ వాటర్ కంప్లీట్ చేయాలి. ఎర్లీగా డిన్నర్ చేయాలి. మళ్ళీ సెకండ్ మీల్ తీసుకునేప్పటికి 20 మినిట్స్ ముందు వరకు వాటర్ తాగి ఆపాలి. ఆ తర్వాత సెకండ్ మీల్ తీసుకోవాలి. సెకండ్ మీల్ కూడా కడుపు నిండా తీసుకోవాలి. సెకండ్ మీల్ అప్పుడు కూడా బాగా ఆకలేసినప్పుడే తీసుకోవాలి. ఆ తర్వాత ఎర్లీగా డిన్నర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత 10 వరకు స్లీప్ అయిపోవాలి. 7 అవర్స్ స్లీప్ ఉండేలాగా చూసుకోవాలి. స్ట్రెస్ ని మేనేజ్మెంట్ చేసుకోవాలి. దీంట్లో నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే, నేను జ్యూస్ తీసుకుంటుంటే జ్యూస్ తీసుకోవద్దు. జ్యూస్ వీటి గ్యాప్ లో ఎలా చేయాలి సార్ ఎలా చెప్పారో అలా చేసుకోవాలి. థ్యాంక్స్ సార్.